హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో నేను నీ రీప్లేస్మెంట్ తర్వాత పేషెంట్స్కి కొన్ని డౌట్స్ ఉంటాయండి, వాటి మీద మాట్లాడతాను. నెంబర్ 1 డౌట్ వాళ్ళు అడిగేది, సార్ ఫుడ్ అన్నీ తినొచ్చా, మన ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయా అని. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అయితే ఏమి ఉండవండి, మీరు హ్యాపీగా బ్యాలెన్స్డ్ డైట్ తినొచ్చు. ఓకేనా, ప్రోటీన్స్, కార్బ్స్, ఫైబర్స్, హెల్దీ ఫ్యాట్స్ అన్నీ ఉండేవి తినొచ్చు. తర్వాత మీకు కనుక షుగర్ ఉంటే అదొక్కటి జాగ్రత్త పడండి. బీపీ కనుక ఉందంటే సాల్ట్ తక్కువ ఉన్న ఫుడ్స్ చూసుకోండి, సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు. ఓకేనా. తర్వాత డ్రెస్సింగ్ ఎప్పుడు చేస్తారు? సర్జరీ అయిపోయిన తర్వాత సెకండ్ డే ఒక డ్రెస్సింగ్ చేస్తామండి. తర్వాత 1 వీక్ తర్వాత ఒక డ్రెస్సింగ్ చేస్తాము. తర్వాత 2 వీక్స్ తర్వాత మళ్ళీ డ్రెస్సింగ్తో పాటు కుట్లు కూడా తీసేస్తాం. ఓకేనా, 2 వీక్స్కి. తర్వాత సార్ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ మేము మామూలుగానే నడుస్తామా? సర్జరీ అయిన తర్వాత మళ్ళీ మీరు నార్మల్గానే నడుస్తారండి, దానికోసమే మనం ఈ సర్జరీ చేయడం. ఓకేనా. సర్జరీ తర్వాత ఈ కాళ్ళ వంకర పోతుందా, చాలా మందికి డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ కాళ్ళ వంకర అనేది చాలా ఉంటుంది కదా సర్జరీ ముందు. సర్జరీ తర్వాత వంకర అనేది తగ్గుతుంది. ఓకేనా, ఈ వ్యారస్ని అనేది తగ్గి మన న్యూట్రల్గా నార్మల్గా మన బాడీకి ఎలా ఉంటుందో ఆ యాక్సెస్ తీసుకురావడానికి మనం ట్రై చేస్తాం. ఓకేనా. తర్వాత మెట్లు ఎక్కడం దిగడం చేయొచ్చా? హ్యాపీగా చేయొచ్చు. కింద కూర్చోవచ్చు అంటే కింద కూర్చోవద్దని చెప్తామండి. ఇండియన్ టాయిలెట్ వద్దని చెప్తాము, వెస్ట్రన్ టాయిలెట్ వాడమని చెప్తాము. సర్జరీ తర్వాత స్నానం ఎప్పుడు చేయొచ్చు? యూజువల్లీ కుట్లు తీసేసిన తర్వాత స్నానం చేయొచ్చు. ఓకేనా, లేదా ప్లాస్టిక్ కవర్ కట్టుకొని కూడా చేయొచ్చు, బట్ వాటర్ మాత్రం వెళ్ళకూడదు ఊండ్లోకి, అది ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి చాలా మంది అడిగే డౌట్, సార్ కుట్లు తీసేటప్పుడు ఏమైనా నొప్పి వస్తుందా? కుట్లు తీసేటప్పుడు మీకేం నొప్పి రాదండి, మీరేం వర్రీ అవ్వద్దు. సో తర్వాత ఇంప్లాంట్, ఏ ఇంప్లాంట్ బెస్ట్ అని అడుగుతారు ఫ్రెండ్స్. బై అండ్ లార్జ్ డెప్యూ అయినా, స్మిత్ అండ్ నెఫ్యూ అయినా, ఏ మేజర్ మ్యాక్స్ కంపెనీ అయినా, బయోరాడ్ అయినా, ఏవైనా ఈ గుడ్ కంపెనీస్ ఏవైనా బై అండ్ లార్జ్ బాగానే ఉంటాయండి. రఫ్గా 15 to 20 years, కొన్ని ఇంప్లాంట్స్ ఇంకొంచెం ఎక్కువ ఇయర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, మనం చేసే టెక్నిక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఏ ఇంప్లాంట్ వాడుతున్నాం అనే దానికంటే కూడా. సో నేను పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మియాపూర్లో పనిచేస్తున్నానండి. సో నేను ఇప్పటికే చాలా నీ రీప్లేస్మెంట్స్ చేశాను. మీరు ఆ వీడియోస్ ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, ఒకసారి మీరు కుదిరితే చూడండి, మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.